మీరు కూడా మీ వాయిస్కి ఇలా ఆటో క్యాప్షన్స్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలని మీకు డౌట్ ఉందా? అయితే క్యాప్కట్లో విపిఎన్లా ఇలాంటివి ఏవీ లేకుండా మనము ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్న ఒక యాప్లో చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే యాప్ ఏదనేది కూడా నేను చెప్తాను. అయితే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా అయితే మనం ప్లేస్టోర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఎందుకంటే ఆ యాప్ అనేది ప్లేస్టోర్లోనే ఉంది. దానికోసం మనం ప్లేస్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ కింద సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బార్ మీద క్లిక్ చేయగానే వీడియో మేకర్ అని టైప్ చేయండి. నేను ముందుగానే టైప్ చేసాను కాబట్టి దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇలా వీడియో మేకర్ అని టైప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. చేశాక ఇక్కడ కనిపిస్తుంది చూడండి సినిమాటోగ్రఫీ లాగా, దాన్ని క్లిక్ చేయండి. అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి అప్డేట్ అని అడుగుతుంది. ఇక ఇది అండి అది యాప్. ఇట్లా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి క్యాప్షన్స్ అని చూడండి సెకండ్ది ఆడ, దాన్ని క్లిక్ చేశాక ఇట్లా మనం ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని తీసుకుందాము. క్యాప్షన్స్కి మన వీడియోకి క్యాప్షన్స్ ఎలా వస్తాయి అనేది అయితే ఇక్కడ 1 మినిట్ వరకు అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. మిగతాది సబ్స్క్రిప్షనే, కానీ మనం 1 మినిట్ కట్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ అనమాట. మీ సబ్స్క్రిప్షన్ ఏం తీసుకోవాల్సిన అక్కర్లేదు. అయితే ఈ వీడియోలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుగా చాలా చెప్తాను. మీరు మాత్రం నా వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ వీడియోని మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూడండి. మీకు యూజ్ఫుల్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాప్షన్స్ అని, దాన్ని క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది అనమాట. క్యాప్షన్స్ అనేది జనరేట్ అవుతాయి. తర్వాత మనం ఇలా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఈ ఫాంట్ నచ్చకపోతే ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తే ప్లస్ ఐకాను డౌన్లోడ్ అదే ఫాంట్స్ అని ఉంది కదా, దాన్ని కానీ చేసుకోవచ్చు అనమాట. మిగతా ఫాంట్స్ డౌన్లోడ్ అవుతాయి. అయితే ఇక్కడ కలర్ గ్రేడియేషన్ అని చేసుకుంటున్నాను అనమాట. ఫాంట్కి అటు సైడ్ ఎట్లా వేయాలనేది. ఇప్పుడు క్యారెక్టర్ కొంచెం సైడ్కి జరిపినట్టయితే మనకు లావుగా కనిపించడం కానీ సన్నగా కనిపించడం కానీ జరుగుతుంది. అందువల్ల మనం ఇక్కడ అండర్లైన్ కానీ క్రాస్గా కనిపించడం కానీ బోల్డ్ లెటర్స్ కనిపించడం కానీ ఇక్కడ ఏ అంటే ఇది వచ్చేసి అన్నీ అది స్మాల్ లెటర్స్ లేకుండా అంతా ఆల్ఫాబెట్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. అలా కనిపించడం కోసం ఇది హైలైట్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆ సెలెక్ట్ ఆల్ నొక్కాల కింద కనిపిస్తుంది కదా, దీన్ని నొక్కితే ఆల్ సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. లేదు మనం ఒకటోటిగా కనిపించాలంటే మనము అక్కడ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా జనరేట్ అయ్యింది అనమాట. ఇలా మనము ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. అయితే నేను కంటిన్యూగా చెప్పాను కాబట్టి ఆ వాయిస్కి అట్లా ఫుల్గా వచ్చిందనమాట జనరేట్ కావడం. మీరు ఆగాగి చెప్తే దానికి ఆగాగి లాగానే కొంచెం ఒక్కో వర్డ్ వస్తుంది అనమాట. లేదు కంటిన్యూగా చెప్పాలంటే అట్లా వస్తుంది. మనం కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఎడిటింగ్లో ఇప్పుడు ఇక్కడ దాకా ట్రిమ్ చేసుకొని ఇక్కడ ఈ వర్డ్ రావాలి, ఇక్కడ ఈ వర్డ్ రావాలని ట్రిమ్ చేసుకోవచ్చు మనము. లేదు అనుకుంటే ఇది అట్లే పెట్టుకోవచ్చు. నేనైతే లేదనుకుని ఇలానే పెట్టేశాను అనమాట, ఏం ట్రిమ్ చేయకుండా. ఇక్కడ వచ్చేసి యానిమేషన్స్ అనమాట. ఇవి ఈ యానిమేషన్స్ వచ్చేసి మనకు ఇన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఎలా రావాలి, ఫేడ్ ఇన్నా ఫేడ్ అవుటా జూమ్ ఇన్నా అట్లా అనమాట. ఇక్కడ అవుట్ వచ్చేసి అయిపోయిన తర్వాత ఎలా అవుట్ యానిమేషన్ అనేది ఎలా కంటిన్యూ అవ్వాలి అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ లూప్ అనమాట. లూప్ వచ్చేసి మొత్తం మనకి ఎట్లా అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డిఫరెంట్ ఫాంట్స్ అనేవి ఉంటాయి, మనం జనరేట్ చేసుకోవచ్చు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని. అయితే మనకు ఈ దీంట్లో ఏవైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చేసుకోలేదు, ఇది మనకి నచ్చినవి మాత్రం పెట్టుకోవచ్చు. నేనైతే ఇది పెట్టేశాను అనమాట. ఇది మన తెలుగుకి అయితే సరిపోతుంది. ఈ ఫాంట్ బెస్ట్ ఉంది, అందుకోసం దీన్నే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు ఒకసారి రీచెక్ చేసుకుందాం, ఎందుకంటే అవి ఫాంట్స్ అనేది వచ్చాయా లేవా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట. ఇవన్నీ మనకు అవసరమే. వీటి గురించి కానీ నేను ముందు వీడియోస్లో చెప్తాను. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు, లైక్ చేసి షేర్ చేయండి, లేదా కామెంట్ చేయండి. ఎలాగుందనేది కామెంట్ చేస్తే కానీ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అయితే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ ఎట్లానో వస్తాయి మీ దగ్గరికి. ఇంకా తర్వాత ఇట్లా దీని మీద క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. వీడియో అనేది మనకి గ్యాలరీలోకి వచ్చేస్తుంది. అయితే నేను ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, ఓన్లీ క్యాప్షన్సే ఉన్నాయి మీ ఫేస్ లేదు కదా అని. మనం వీడియో అనే పెట్టుకోవచ్చు. అయితే నేను ఫేస్ అయితే రివీల్ చేయలేదు. ఇక్కడ కొంచెం ఎయిర్ ఎక్కువ ఉండడం వల్ల సన్లైట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, అందుకని నేను వీడియో అయితే షూట్ చేయలేదు. అందుకోసమే నేను ఒక వాయిస్ ఒకటి ఇచ్చి చేశాను. మన వీడియోకి కూడా వస్తాయి అన్నమాట, క్యాప్షన్స్ అనేది జనరేట్ అవుతాయి.
ఈ యాప్ ఉందంటే మీరు ఎటువంటి వీడియో అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు. వితౌట్ క్యాప్‌కట్, విఎన్ అవసరం లేకుండానే చేసుకోవచ్చనమాట. అందుకోసమే ఈ యాప్ అనేది మనకు వచ్చింది. అవైలబుల్‌గా ఉంది. మీరు ఎవ్వరు చూడలేదు. ఇన్‌షాట్ చూసారు. అది ప్లే స్టోర్‌లో ఉంది ఇన్‌షాట్ కూడా. కానీ దాని మీద సింబల్ అనేది ఉంటది. అంటే వాటర్ మార్క్ అనేది. ఇప్పుడు వాటర్ మార్క్ లేనిదనేది ఇదొక్కటే అనమాట. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ మొత్తం దీంట్లోనే చేస్తాను కాబట్టి దీంట్లో నాకు ఎటువంటి వాటర్ మార్క్ అనేది